Hello and good morning. This is Sivaram Suresh. Warmly welcome you all for a new section once again. So, బిఫోర్ టాపిక్స్ లోనే మనము అసెక్సువల్ రీప్రొడక్షన్ కి సంబంధించి వెజిటేటివ్ ప్రొపగేషన్ అనే ఒక టాపిక్ డిస్కస్ చేసామండి. మరి అసెక్సువల్ రీప్రొడక్షన్ లోన ఇంకో కొన్ని ఉన్నాయి. ఈ రోజు మనం అది డిస్కస్ చేస్తాం. సో అసెక్సువల్ రీప్రొడక్షన్ లో వెజిటేటివ్ ప్రొపగేషన్ అనేది ఒకటి అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి, బైనరీ ఫిజన్ అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి బడ్డింగ్ ఒకటి, ఫ్రాగ్మెంటెన్స్ అని ఒకటి, ఇంకో 2-3 కూడా ఉన్నాయండి. సో ఇంపార్టెంట్స్ ఇవే అనమాట. నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్ అనేది ఒకటి ఉంది, రీజనరేషన్ అనేది ఒకటి ఉంది. ఓకేనా, అన్ని అంతగా అడగటం లేదు ఎగ్జామ్స్ లో గట్రా. ఎక్కువగా మనకి వచ్చేవి ఇవే అండి. వెజిటేటివ్ ప్రొపగేషన్, నెక్స్ట్ వచ్చేసరికి 3 అండి, బైనరీ ఫిజియన్, బడ్డింగ్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. సో ఆల్రెడీ వెజిటేటివ్ ప్రొపగేషన్ గురించి డిస్కస్ చేసామండి. వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే ఏంటి చెప్పానంటే చిన్న రివిజన్ చేసేస్తే ముందుకు వెళ్ళిపోతామండి. సో వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ప్లాంట్ లోన కొన్ని వెజిటేటివ్ పార్ట్స్ ఉంటుందండి. స్టెమ్ కానీ, లేకపోతే మన బడ్స్ కానీ, లేకపోతే ఐస్ కానీ, లేకపోతే రూట్స్ కానీ. ఓకేనా, సో ఈ అన్నిటి నుంచి కొత్త ప్లాంట్ జర్మినేట్ అయితే ఆ ప్రాసెస్ ని మనం ఏమంటారంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటాం అనేసి బిఫోర్ టాపిక్స్ లోనే అది డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఈ రోజు మనకి వచ్చేసరికి అసెక్సువల్ రీప్రొడక్షన్ లో ఇంకో కొన్ని అండి. ఈ మూడు టాపిక్స్ మనము ఈ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్స్ అండి అందరికి కూడా. సో బైనరీ ఫిజియన్ అండి ఫస్ట్. సో బైనరీ ఫిజియన్ అంటే ఏంటంటే ఒక సింగిల్ సెల్ అనేది రెండు ఐడెంటికల్ డాటర్ సెల్స్ కింద డివైడ్ అయ్యే ప్రాసెస్ అండి. అంటే ఒకే సెల్ అనేది 2 సెల్ కింద డివైడ్ అయ్యే ప్రాసెస్ ని మనం ఏమంటారంటే బైనరీ ఫిజియన్ అంటారండి. ఓకేనా, ఇది పేరెంట్స్ సెల్. సో ఈ పేరెంట్ సెల్ నుంచి 2 సేమ్ అండి డాటర్ సెల్స్, ఇది ఒక డాటర్ సెల్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక డాటర్ సెల్ అనేది ఈ విధంగా డివైడ్ అయ్యే ప్రాసెస్ ని మనం ఏమంటారంటే బైనరీ ఫిజన్ అంటారండి. సో ఇందులో కూడా న్యూక్లియస్ ఉంటుంది. సో ఈ న్యూక్లియస్ అనేది దీనికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఇది అనేది ఈ బైనరీ ఫిజన్ లోనే కొన్ని స్టెప్స్ ఉంటుందండి, 4 స్టెప్స్ ఉంటుంది. మరి అది ఏంటంటే చూస్తే ఫస్ట్ ఏమవుతుంది అంటే డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుందండి. డిఎన్ఏ రిప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే ఇందులో ఉన్న మదర్ ప్లాంట్ లో ఏవైతే ఉంటుందో, మదర్ బాడీలోన ఏవైతే పేరెంట్ బాడీలో ఏవైతే ఉంటుందో అది రెండింటికి ఐడెంటికల్ మీన్స్ ఏంటంటే రెండు సమానంగా 2 డివైడ్ అవుతుందండి ప్లాంట్ సెల్ నుంచి. సో అందులో ఒకటికి న్యూక్లియస్ దీనికి కూడా వస్తుంది. సో ఫస్ట్ డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుందండి. తర్వాత వచ్చేసరికి సెల్ ఏమో గ్రోత్ అవుతుందండి. సెల్ గ్రోత్ అంటే ఇది మరి చూడండి ఏమవుతుంది, ఫస్ట్ డిఎన్ఏ రిప్లికేషన్ అయిన తర్వాత అది గ్రోత్ అవుతుందండి. గ్రోత్ అయిన తర్వాత ఎందుకు గ్రోత్ అవుతుంది అంటే అది ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో తర్వాత మళ్ళీ వాళ్ళు డివిజన్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. ఇది కూడా ఒక గ్రోత్ సెల్ తర్వాత ఎలాగైతే డివిజన్ అయిందో తర్వాత ఇది కూడా ఏమవుతుంది అంటే సెల్ డివిజన్ అవుతుందండి. సెల్ డివిజన్ అయిపోయిన తర్వాత 4th స్టెప్ లో ఏమవుతుంది అంటే సెపరేషన్ జరుగుతుందండి. వాళ్ళు సెపరేట్ అయిపోతారు మళ్ళీ మదర్ ప్లాంట్ నుంచి మళ్ళీ 2. ఓకేనా, ఇది ఒకటి. సో ఈ విధంగా కంటిన్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంటదండి బైనరీ ఫిజియన్ ప్రాసెస్ లో. మరి ఇది దేంట్లో జరుగుతుందంటే చూడండి, కొన్ని ఏమో యూకెరియోటిక్ సెల్స్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రొకేరియోటిక్ సెల్స్. ఓకేనా, దీంట్లోన ఎక్కువగా మనకి ఇవి జరుగుతుందండి బైనరీ ఫిజియన్ అనేది. ఈక్యూరియోటిక్ సెల్స్ లో చూస్తే కొన్ని వచ్చేసరికి మనకి బ్యాక్టీరియాస్ గట్రా ఉన్నారు కదండి. సో బ్యాక్టీరియాస్ గట్రా, నెక్స్ట్ వచ్చేసరికి మన దీంట్లో అమోయివా లాంటివి కొన్ని ప్రోటోజోవాస్ లోన ఇవన్నీ జరుగుతుందండి. సో ఎగ్జాంపుల్స్ కింద అడిగితే మనకి కొన్ని బ్యాక్టీరియాస్ లో ఇది జరుగుతుంటది ఈ బైనరీ ఫిజియన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఏమో దేంట్లో అండి ప్రోటోజోవాలోన జరుగుతుందండి. ప్రోటోజోవా కింద ఎగ్జాంపుల్ చూస్తే మనకి అమోయివా అనేది ఒక ఎగ్జాంపుల్ ఉందండి. సో అమోయివా అనేది కూడా ఒక దీని కింద అంటే సింగిల్ పేరెంట్ నుంచి డివైడ్ అయ్యేసి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు లైఫ్ అంతా కూడా ఎగ్జిస్ట్ చేస్తుంటారు. అంటే డివైడ్ ప్రాసెస్ లోనే ఆ ప్రాసెస్ ని మనం ఏమంటారంటే బైనరీ ఫిజియన్ అంటారండి. ఓకేనా, సో ఇది అవ్వడం వల్ల దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే rapidly రీప్రొడక్షన్ జరుగుతుందండి. ర్యాపిడ్ రీప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళు వంశం అంతా కూడా వాళ్ళు అంటే ఫ్యామిలీ అంతా కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతారండి, అడాప్ట్ అవుతారు. ఇది దీనికి సంబంధించి బైనరీ ఫిజియన్ అండి. సో బైనరీ ఫిజియన్ అంటే ఒక పేరెంట్ ప్లాంట్ నుంచి, ఒక పేరెంట్ సింగిల్ సెల్ నుంచి 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్ డివైడ్ అయ్యే ప్రాసెస్ ని ఏమంటారంటే బైనరీ ఫిజియన్ అంటారు. సో ఇది జరుగుతుంది యూకెరియోటిక్ సెల్స్ అండ్ ప్రొకారియోటిక్ సెల్స్ లోన ఎక్కువగా జరుగుతుందండి. మరి బ్యాక్టీరియాలో చూస్తే కొన్ని బ్యాక్టీరియాస్ ఈకోలి అనేది ఒక బ్యాక్టీరియా ఉందండి. ఆ ఈకోలి బ్యాక్టీరియాలో కూడా ఈ ప్రాసెస్ లోనే సెల్ డివిజన్ అనేది జరుగుతుందండి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బైనరీ ఫిజియన్ అండి. అనుకున్నాను అర్థమైంది ఈ ప్రాసెస్ అందరికి కూడా. బైనరీ ఫిజియన్ అంటే సింగిల్ సెల్ నుంచి 2 ఐడెంటికల్ సెల్స్ డాటర్ సెల్స్ డివైడ్ అయ్యే ప్రాసెస్ ని ఏమంటారంటే బైనరీ ఫిజియన్ అంటారండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెకండ్ వన్, బడ్డింగ్ అండి.
మరి బడ్డింగ్ దేనికి అంటారంటే చూడండి, ఇది కూడా సేమ్ ప్రాసెస్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బడ్డింగ్ లోన ఒక మదర్ ప్లాంట్ ఏవైతే ఉంటుందో, సో ఆ మదర్ ప్లాంట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒక మదర్ ప్లాంట్ ఉందనుకోండి, ఓకేనా, దీంట్ నుంచి చిన్న ఒక బడ్ ఒకటి తయారవుతుందండి. ఓకేనా, ఇది ఒక మదర్ ప్లాంట్, చిన్నగా ఒక బడ్ ఒకటి టైపు తయారవుతుంది. బడ్ అంటే బిఫోర్ టాపిక్ లో చెప్పాను, చిన్న ఐ లాంటిది ఒకటి తయారవుతుందండి. మరి తయారైన తర్వాత కొన్ని ఇది ఫస్ట్ ఇలాగను, తర్వాత ఇలాగ, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ అది ఏమవుతుంది అంటే కొద్దిగా ఇలా పెరుగుతుందండి, ఇలాగ చిన్నవి వస్తుంది. తర్వాత వచ్చేసరికి మళ్ళీ అలాగా ఇంకో కొద్దిగా డెవలప్ అవుతుంది. ఇలాగ కొద్దిగా డెవలప్ అయ్యి ఫైనల్ ఏమవుతుంది అంటే ఈ మదర్ ప్లాంట్ నుంచి ఇది సపరేట్ అయిపోద్దండి. మళ్ళీ ఈ మదర్ ప్లాంట్ ఒకలాగా ఇలాగ ఉంటే ఈ ప్లాంట్ ఏమో సపరేట్ అయిపోయి మళ్ళీ తను సొంతంగా మళ్ళీ లైఫ్ ఎగ్జిస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, ఈ ప్రాసెస్ ని మనము ఏంటంటామంటే బడ్డింగ్ అంటామండి. అర్థమైందా? ఇది కూడా ఒక ఏవైతే మదర్ ప్లాంట్స్ ఉంటుందో, సో దాంట్లోన చిన్న బడ్ లాంటి ఒక అవుటర్ గ్రోత్ పార్ట్ అండి. అవుటర్ గ్రోత్ బయట ఇలాగ ఫామ్ అవుతుందండి. ఫామ్ అయిన తర్వాత అది ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ అది కూడా కొన్ని ప్రాసెస్ త్రూ పెరుగుతుందండి. సేమ్ ముందులాగే మళ్ళీ డిఎన్ఎస్ గట్రా సేమ్ సెల్స్ గట్రా అన్ని కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి కూడా వీళ్ళు సొంతంగా ఆర్గన్స్ ఫామ్ చేస్తారండి. కొన్ని టిష్యూస్ కంబైన్ చేసి ఆర్గన్స్ గట్రా ఫామ్ చేస్తారు. చేసిన తర్వాత ఎప్పుడైతే అది గ్రోత్ అవుతుందో మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ అయిపోద్దండి. ఓకేనా, సో ఈ ప్రాసెస్ నే మనం ఏమంటారంటే బడ్డింగ్ అంటారు. మరి బడ్డింగ్ అనేది దేంట్లో జరుగుతుంది అంటే ఈస్ట్ లో జరుగుతుంది అండి. ఎస్పెషల్లీ ఈస్ట్ ప్లాంట్ లోనే జరుగుతుంది. ఓకేనా, ఆర్ ఈస్ట్ సెల్స్ అనేసి కూడా అన్న ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి కొరాల్స్ లోన జరుగుతుంది అండి. కొరాల్స్ అనేది కూడా ఒక ఆర్గానిజమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రా లోన కూడా జరుగుతుంది అండి. ఓకేనా, ఈస్ట్, కోరాల్స్ అండ్ హైడ్రా లోన ఇవి ఎక్కువగా జరుగుతుందండి. ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ బడ్డింగ్ ప్రాసెస్ లోన ఎవరు ఎగ్జిస్ట్ చేస్తారంటే మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఈస్ట్ ఒకటి, కోరాల్స్ ఒకటి, హైడ్రా ఒకటి. ఎస్పెషల్లీ ఈస్ట్ అండ్ హైడ్రా అనేది ఎక్కువగా ఎగ్జాంపుల్లో రావడం జరుగుతుందండి. ఇది రేర్ కేసులో అడుగుతుంటారు కోరాల్స్ అనేది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ బడ్డింగ్ అండి. సో బైనరీ ఫిజియన్ అండ్ బడ్డింగ్ అర్థమైందా? బడ్డింగ్ అనేది కూడా సేమ్ ప్రాసెస్, అయితే అక్కడ సెల్ డివిజన్ అవుతుంది. బైనరీ ఫిజియన్ లోన, బడ్డింగ్ లోన ఏమవుతుంది అంటే సెల్ నుంచి ఏదైతే ప్లాంట్ మెయిన్ మదర్ సెల్ ఉంటుందో దాంట్లో మేదికి చిన్న ఒక అవుటర్ గ్రోత్ పార్ట్ ఒకటి గ్రోత్ అవుతుందండి. దానికి కూడా సేమ్ ఫుడ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఉన్న డిఎన్ఎస్ అన్ని కూడా వెళ్తుంటది. ఫుడ్ గట్రా అన్ని వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అది కంప్లీట్ గా గ్రోత్ అవుతుందో, గ్రోత్ అయిన తర్వాత మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ అయిపోతాడండి. సో సపరేట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసి దాని ఇది కూడా ఇది కూడా సేమ్ రెపిడ్ రీప్రొడ్యూస్ ఎప్పుడైతే డెవలప్ అయిన తర్వాత అందులోనే ఇంకా ఇలాగా చైన్ లైక్ చాలా పెరుగుతుందండి. వాళ్ళు గ్రోత్ అయిపోయిన తర్వాత సపరేట్, వీడి గ్రోత్ వీడి సపరేట్, ఇలాగా సపరేట్ అయిపోయి వాళ్ళు వేరే వేరే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ చేయడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ బడ్డింగ్ అండి. బైనరీ ఫిజియన్ లో అయితే ఆల్రెడీ చెప్పాను, సింగిల్ సెల్ నుంచి డివైడ్ అవ్వడం. నెక్స్ట్ బడ్డింగ్ లో అయితే సెల్ నుంచి అవుటర్ గ్రోత్ పార్ట్ ఒకటి బడ్ ఒకటి ఫామ్ అవుతుందండి. ఆ బడ్ తర్వాత గ్రోత్ అయ్యేసి దానికి సంబంధించిన అన్ని ఎప్పుడైతే జెనెటిక్ మెటీరియల్స్ అన్ని కూడా అది తీసుకున్న తర్వాత మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ అయిపోద్ది అండి. దానికి ఎగ్జాంపుల్ చూస్తే ఈస్ట్ ఒకటి, కొరాల్స్ ఒకటి, హైడ్రా ఒకటి అండి. దీంట్లోనే ఇవి ఎక్కువగా జరుగుతుంది. ఓకే, సో బడ్డింగ్ కంప్లీట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రాగ్మెంటేషన్ అండి. మరి ఫ్రాగ్మెంటేషన్ అనేది ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది దేంట్లో జరుగుతుందో ఏంటో చూస్తే చూడండి, ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే బ్రేక్ అవ్వడం అండి. మరి ఇది కూడా బ్రేక్, ఇది కూడా బ్రేక్, ఇది కూడా బ్రేక్ అంటే ఇది డిఫరెంట్ బ్రేక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మన అర్త్ వర్మ్స్ గట్రా ఏమవుతుంది అంటే ఏదైనా సడన్ యాక్సిడెంట్స్ గట్రా అయితే అది లేకపోతే మనం ఇలాగా ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కట్ అయిపోవడం గట్రా వేసి ఫర్ ఎగ్జాంపుల్ రెండు ముక్కలుగా డివైడ్ అయిపోయారు అనుకోండి. ఇది ఒక ఎర్త్ వర్మ్ అండి. ఓకేనా, మామూలుగా ఇలాగ ఒక ఎర్త్ వర్మ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాసెస్ లోన ఇది డివైడ్ అయిపోయింది అనుకోండి. ఇటు ఒక ముక్క ఇలాగ అయిపోద్ది, అదే విధంగా ఇటు ఒక ముక్క అయిపోద్ది. కానీ ఇది కొత్త ఆర్గానిజం కింద, ఇది కొత్త ఆర్గానిజమ్స్ కింద వాళ్ళు లైఫ్ ని ఎగ్జిస్ట్ చేస్తారండి, పెరుగుతారండి. ఇది ఒక కొత్త ఎర్త్వం అయిపోద్ది, ఇది ఒక కొత్త ఎర్త్వం అయిపోద్దండి. అదే విధంగా స్టార్ ఫిష్ లో కూడా ఇవే జరుగుతుందండి. ఓకేనా, స్టార్ ఫిషెస్ గట్రా, నెక్స్ట్ వచ్చేసరికి ఎర్త్ వర్మ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ చూడండి, ఇంకా ఎక్కువగా మీరు చూస్తుంటారు మన లేక్స్ లో కానీ లేకపోతే పాండ్స్ లో కానీ కొన్ని గ్రీన్ కలర్ లో ఉంటది కదండి, వాళ్ళకి ఏం అంటారంటే అల్గేస్ అంటారండి. ఓకేనా, అల్గేస్ అంటారు. సో అల్గేస్ లోన అది ఒక టైప్ ఆఫ్ ప్యాచెస్ అంటారండి. ఓకేనా, సో ప్యాచెస్ అంటారు.
సో ఆ ప్యాచెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లోన ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ లోన కొన్ని ఏమో నేచురల్లీ అవుతుంటది, ఇంకొకరు ఏమో యాక్సిడెంటల్లీ డివైడ్ అయిపోతుంటదండి. డివైడ్ అయిపోయి వాళ్ళు ఏమవుతారంటే ఇది ఒక పార్ట్ కింద పెరుగుతుంది, ఇది ఒక పార్ట్ కింద పెరుగుతుంటదండి. సో అందుకోసమే చూడండి చెరువు అంతా కూడా గ్రీన్ కలర్ లోనే అయిపోతుంటది. అది చాలా ఎక్కువగా డెవలప్ అవుతారండి వాళ్ళు ముక్కలు ముక్కలుగా ఒకటి నుంచి ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒక ప్యాచెస్ ఉన్నాయనుకోండి, దీని నుంచి ఒక ముక్క ఇలాగ ఫామ్ అయిపోద్ది, ఇంకొక ముక్క ఇలాగ ఫామ్ అయిపోద్ది, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ముక్క ఫామ్ అయిపోద్ది, దీని నుంచి మళ్ళీ ఒక 2-3 ఇలాగ వేసి చెరువు అంతా కూడా గ్రీన్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ ప్యాచెస్ అండి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ లోన ఫ్రాగ్మెంటేషన్ అయితే చూడండి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ డివైడ్ అవుతుంది కదా, దీనికి ఏమంటారంటే ఫ్రాగ్మెంట్స్ అంటారండి. ఓకేనా? సో ఈ ఫ్రాగ్మెంట్స్ అనేది ఈ మదర్ ప్లాంట్ నుంచి ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రాగ్మెంట్స్ చిన్న చిన్నగా డివైడ్ అయిపోవడం వల్ల ఈ ప్రాసెస్ ని మనం ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఇది ర్యాపిడ్ రిప్రొడ్యూస్ అండి. ఇది కూడా చాలా ఎక్కువగా ఈ రెండిటికన్నా ఇంకా ఎక్కువగా ఇది రిప్రొడ్యూస్ అవుతుందండి. లేక్స్ గట్రా గ్రీన్ కలర్ లో మీకు కనిపించినవన్నీ కూడా ప్యాచెస్ అంటారండి. సో ఈ ప్యాచెస్ అన్ని కూడా ఈ ప్రాసెస్ లోనే మనకి గ్రోత్ అవ్వడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అండి. బైనరీ ఫిజియన్, బడ్డింగ్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ఇంకొకటి వచ్చేసరికి చూడండి స్పోర్ ఫార్మేషన్ ఒకటి ఉందండి. ఈ స్పోర్ ఫార్మేషన్ అనేది మనకి ఎస్పెషల్లీ దేంట్లో జరుగుతుంది అంటే బ్రెడ్ మోల్డ్ ఉన్నాయి కదండి, బ్రెడ్ మోల్డ్. సో బ్రెడ్ మోల్డ్ అనేది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫంగస్ అండి ఇవి. ఓకేనా? ఫంగస్ లోనే ఏవంటే రైజోపస్ అంటారు, సైంటిఫిక్ నేమ్ లో అడిగితే రైజోపస్ అంటారు వీళ్ళకి. సో ఇందులో ఏమవుతుంది అంటే చూడండి ఇది చూస్తే ఈ టైప్ ఒక దీంట్లాగా ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న ఈ టైప్ నోబ్ లాగా ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కొన్ని ఉంటుందండి. సో ఇది చూడండి ఇవి ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి చూడండి బ్రెడ్ గట్ర కానీ పెరుగు కానీ ఏమైనా లేకపోతే ఏదైనా తిండి పదార్థాలు ఏమైనా అలా కొన్ని రోజులు ఉంచేస్తే దాని మీద కొద్దిగా వైట్ కలర్ లో ఫస్ట్ ఫామ్ అవుతుంది, చిన్న జుట్టులా అంటే కాటన్స్ టైప్ కొన్ని ఫామ్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత అది బ్లాక్ గా అయిపోతుంటది కదండి, అది ఇదేనండి స్పోర్ ఫార్మేషన్ వల్లనే అవి జరుగుతుంది అనమాట. సో మరి ఇది ఏం జరుగుతుంది అంటే ఇది చూడండి స్పోర్ కేస్ అంటారండి దీన్ని. ఈ స్పోర్ కేస్ లోన ఇదిగోండి ఇది స్పోర్ కేసు, ఈ లోపల మనకి ఏముంటది అంటే స్పోర్స్ ఉంటదండి. స్పోర్స్ అనేది సీడ్స్ కాదు, స్పోర్స్ అనేది కూడా ఒక చిన్న అసెక్సువల్ రీప్రొడక్షన్ పార్ట్సే అండి స్పోర్స్. దీనికి చూడండి చిన్న హెయిర్ లాగా కొన్ని ఉంటది, దీనికి వచ్చేసరికి మనకి ఏమంటారంటే హైఫై అంటారండి, హైఫై అంటారు. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి స్పోర్స్ అంటారు. ఈ టోటల్ పార్ట్ ని మనకి స్పోరోంగియా గానీ లేకపోతే స్పోరాంజియం అంటారండి, స్పోరాంజియం గానీ లేకపోతే స్పోరాంగియా, దాంట్లో సింగులర్ ఫామ్ కి స్పోరాంగియా అంటారు, టోటల్ అయితే స్పోరాంజియం అంటారు. సో ఈ స్పోర్ కేస్ లేకపోతే స్పోరాంజియం లోపల మనకి ఏముంటది అంటే స్పోర్స్ ఉంటదండి. కొన్ని ప్రాసెస్ లో ఏమవుతుంటది అంటే బయటికి వస్తుంటారండి, చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల ఎయిర్ లోన అలాగా ఫ్లోట్ అయ్యేసి ఉంటారు. ఈ స్పోర్స్ ఏవైతే ఉంటుందో దీనికి బయట అవుటర్ లేయర్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. సో ఎక్కడ పడితే అక్కడ ఇది గ్రోత్ అవ్వదు, దానికి సర్టైన్ సర్కంఫరెన్స్ దొరికింది అనుకోండి, అంటే మంచి వాతావరణం ఎక్కడైతే పడితే వాళ్ళు జెర్మినేట్ అవుతారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలాగా ఎయిర్ లోనే అలాగే తిరుగుతుంటారు, వాళ్ళకి సంబంధించి ఏదో ఫుడ్ పార్టికల్స్ అలా దొరికింది అనుకోండి, ఆ లోపలికి దూరిపోతారండి, అక్కడ వాళ్ళు మొత్తం కూడా అందరూ గ్రూప్ గా మళ్ళీ గ్రోత్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ లోనే మనకి ఈ స్పోర్ ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. ఓకేనా? సో మరి ఈ స్పోర్ ఫార్మేషన్ అంటే ఇంకో కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ లో గట్రా కూడా అవుతుంటదండి. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, ఫెర్న్స్ లాంటివి లేకపోతే మోసెస్, ఫెర్న్స్ గానీ మోసెస్ గానీ ఇలాంటివి కొన్ని ప్లాంట్స్ లో కూడా మనకి స్పోర్ ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. స్పోర్స్ అనేది ఒక అసెక్సువల్ పార్ట్, స్పోర్స్ అనేది సీడ్ కాదు. కొన్ని నేచురల్ ప్రాసెస్ వలన వాళ్ళు ఏమవుతుందంటే జర్కాయేసి బయట ఏమో అలాగా ఫ్లోట్ అవుతుంటారండి ఎయిర్ లోన. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫ్లో అయ్యేటప్పుడు వాళ్ళకి సర్టైన్ కండిషన్ దొరికితే ఎక్కడైతే ఫుడ్ లో కానీ లేకపోతే ల్యాండ్ లో కానీ రీచ్ అయ్యేసి వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా జరిపి అక్కడ గ్రోత్ అవ్వడం జరుగుతుంది అండి. ఇది కూడా ర్యాపిడ్ రీప్రొడ్యూస్ అవుతుంటదండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ టుడేస్ టాపిక్ అండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది. సో అసెక్సువల్ రీప్రొడక్షన్ లో అన్ని కూడా వెజిటేటివ్ ప్రొపగేషన్, నెక్స్ట్ వచ్చేసరికి బైనరీ ఫిజియన్, బడ్డింగ్ ఒకటి, ఫ్రాగ్మెంటేషన్ అండ్ స్పోర్ ఫార్మేషన్ అండి. మరి స్పోర్ ఫార్మేషన్ ఒక ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అడిగితే మీరు బ్రెడ్ మోల్డ్ అని చెప్పొచ్చు, కొన్ని ఫంగస్ లోనే జరుగుతుందండి. సైంటిఫిక్ నేమ్ అడిగితే రైజోపస్, నెక్స్ట్ వచ్చేసరికి ఫెర్న్స్ అండ్ మోసెస్ అనే కొన్ని నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో కూడా ఈ స్పోర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంటుందండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ టుడేస్ టాపిక్ అండి. అనుకున్నాను అందరికీ కూడా అర్థమైంది. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి. ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ, జై హింద్.